పనిలోకి వచ్చేలా చేస్తాను. సార్ ఏంటి పని? మా బామ్మడి దగ్గరికి పెంచండి. అందులో పెద్ద విశేషమే ఉంది. పెద్దవాడు ఏమైనా పెడితే కొడుతూ ఉంటాయండి. మీలాగే రెండోవాడు ఏముంది కనబడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో. హలో సార్ నేను సీను, మొన్న మనం లవ్ అఫేర్ సెట్ చేసాం కదా, నా కర్మ. వీళ్ళు ఏం చేద్దామంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. అమ్మో వీడు బాగుపడ్డాం. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యూఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్ గా ఎలా వెళ్తాం? కార్లో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యం త్వరగా బయట రూమ్ తీసుకుని మార్పు ఏంటి? అందుకని వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఊరు వెళ్తావా? ఫస్ట్ ఫ్లోర్ లో దిగేది నువ్వేనా? మరి హాస్టల్? మీరే చెప్పారు కదా అక్కడ ఉండొద్దని. సీరియస్ తీసుకో. వెరీ గుడ్ రా. నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి చెప్తా. అమ్మాయి తీసుకెళ్తా కదా, నీకెందుకురా? నేను మోస్తానని చెప్పలేదురా, పంపిస్తానని చెప్పా. చూస్తా చూడు వాడే అన్నా. చూడాలన్నా పోతుండు. మరి ఇప్పుడు జైలుకి వెళ్ళాలా? అంతకంటే ముందు వాడు శ్మశానానికి వెళ్ళాలి. AP9 AP 7475 బైక్ మీద తిరిగేవాడు. సిటీలో ఎక్కడున్నా వెతకాలి. 24 గంటల్లో వాడి చరిత్ర మొత్తం నాకు కావాలి. వచ్చేమని చెప్పు. 2 రోజుల నుంచి కష్టపడ్డారన్నా. బ్యారెల్ చివర్లో ఉన్నాడు. ట్రిగ్గర్ నొక్కితే చాలు
వాడి తల్లోకి 4 మిల్లీమీటర్లు పొడుగున్న ఎర్రగా కాల్చిన ఓ ఇనుప బొక్క ఎంతది దిగినట్టుంటుంది. నిప్పి తెలిసేలోపు చచ్చిపోతాడు. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు నొప్పి తెలియకుండా చంపడానికి మనం ఏమన్నా డాక్టర్లమా? చచ్చేటప్పుడు అడరవాలా, ఏడవాలా, కాళ్ళు పట్టుకోవాలా, వదిలేయమని బతిమాలాలి. ఆ మాత్రం సరదా కూడా లేకుండా చంపితే మజా ఉంటుందబ్బా. సామొచ్చేమన్నాడు. ఏ ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నట్టు కాదు, ఆయన అడుగుతున్నట్టు. అడుగుతావా? సర్లే కంటిన్యూ కొట్రా. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు. 2 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? పెట్టావు. ఫోన్ ఇచ్చుడు మామూలు కాదు, ఐటమ్ రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది? కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు, వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న, అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. ఏంట్రా కూలి పనికి వెళ్ళి నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోన్ బాగా కంట్రోల్లో పెట్టావు. ఇదే టైము కరెక్ట్ టచ్ లో 2 ఇచ్చావనుకో, కుక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. ఓహో, నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్ లో చెప్పానే, అమ్మాయి. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, చూడ్డా చండాలం ఉంది. హే జో. జో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు తన కారు రిపేర్ అంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే సంజు, నో. కారు బాగానే ఉంది బాగి. జో, లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో. బాగి, సంజు, నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాననగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో, why you doing Hey this? Anara, I told you that he's mine. But నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు, కానీ నేను అనుకోలేదు కదా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనని చూడలేదు. Shame on you. And I pity you. కళ్ళ చూడ, సంజు, ప్లీజ్. నీ ముఖాన్ని కళ్ళ చూడ కూడా ఒకటి చెప్పి చావచ్చుగా. కళ్ళ చూడ ఉందని సంజు, నోరు తెలిస్తే అబద్ధాలు. సంజు, wait. సంజు సంజు చేసి నేను చేసి అదే పెద్ద పోలీసు లాగా, నేను దొంగలాగా. Oh God. ఏంటి చెప్పేద్దాన్ని? I'm sorry. I'm sorry. ఇంకా ఆపే. సారీ వద్దు, చాలు వద్దు, చేసిన చాలు, ఆపే. What did I do? పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు. వాడిని గుట్టి అది ఏడుస్తుందేంటి? సార్ ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కారులో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి సార్. ముందు అటు కాదు తీసేసేయ్. ఆహా, వాట్ అన్ ఐడియా సార్, ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. వీడు బాగుపడ్డు. సంజు, నా కార్ ఫ్లాట్ టైర్ అయింది. నిజం
ఎలా అయిందో తెలీదు. లెన్స్ పడిపోయింది, గ్లాసెస్ కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, చలేస్తుంది. ఏడ్చోడు గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన ఏడుపోకూడదు. ఏడు మళ్ళీ గొంతులు ఎగుస్తాను. థ్యాంక్ యూ. వీడి తక్కువలు థ్యాంక్ యూలు. ఎట్రా దగ్గర తినలేరా? చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? తమ్ముడు సకే కొంచెం పంపమ్మేటు. వెరీ గుడ్ బాయ్. చెప్పగానే మంది హస్తాడు, మంచిది. అయిపోయింది. పని ముందు చేయాలి. డాక్టర్ అసలే నిన్ను మందు అవద్దన్నాడు, నేను తాగిపోయేసి నేను ఎప్పుడే పోనరా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. కరెక్ట్ కాదు బాగి, నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తాంట భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్ లో ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను చదువుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడే ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావే? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే? ఊపిరి ఆడట్లేదు. భరిస్తానన్నా, భరించి. సంజు, సంజు, ఏ సంజు, పడుకున్నావా? లేదా రా, కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. రావట్లేదు. తన్ని పర్లేదు, తన్ని మా తన్ని. షూర్ సంజు, తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ చిన్న తేడా ఉంది, ఏదో రీప్లే చూస్తున్నట్టుగా ఉంది. సంజు, ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ, బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చాలా రోజులైంది చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు, నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే.